హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. యాక్చువల్లీ మనకి ప్రతి సంవత్సరం కూడా మార్చి చివరి సాటర్డే అన్నమాట ఎర్త్ అవర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. మరి ఈ రోజు మనకి ఎర్త్ అవర్ ని అక్రాస్ ద కంట్రీ అయితే మనకి సెలబ్రేట్ చేస్తున్నారు, అక్రాస్ ద వరల్డ్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇది మనకి 8:30 నుంచి 9:30 PM వరకు జరుగుతుంది. సో అయితే మరి అసలు ఎందుకు ఈ ఎర్త్ అవర్ ని చేస్తారు అన్నది మనం డిస్కస్ చేసే ముందు, మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ ని విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మరి మీరు కనుక ఇప్పటిదాకా మన బాలు ఐక్యూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోకపోతే మన బాలు ఐక్యూ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. అయితే మరి ఎర్త్ అవర్ అనే కాన్సెప్ట్ గురించి తీసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలి. WWFN అండి. ఏంటంటే మనకి ఇది వరల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్. ఓకేనండి, వరల్డ్ వైడ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ అనమాట. ఈ ఆర్గనైజేషన్ మనకి 1961 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి గ్లాండ్ అనే సిటీలో ఉందన్నమాట, స్విట్జర్లాండ్ లోని. మరి ఇది ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. దీని పని ఏంటంటే మనకి ప్రపంచ వ్యాప్తంగా కూడాను వాతావరణ మార్పులు కానీ జీవ వైవిధ్యాన్ని కానీ కాపాడడం అనేది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. అయితే 2007లో ఒక మీటింగ్ జరిగిందండి. ఎక్కడ జరిగిందంటే మనకి ఆస్ట్రేలియాలో జరిగిందనమాట. ఆస్ట్రేలియాలో ఎక్కడంటే మనకి సిడ్నీ అనే ప్రాంతంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఈ WWFN కి సంబంధించినటువంటి ప్రతినిధులు పార్టిసిపేట్ చేశారు, సిడ్నీకి సంబంధించిన వాళ్ళు, అండ్ అలాగే ఇందులో ఉన్నటువంటి మెంబర్డ్ కంట్రీస్ కూడా కొన్ని పార్టిసిపేట్ చేశారు అనమాట. పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు డిస్కస్ చేసి ఏం చేస్తారంటే సడన్ గా లైట్స్ అనేది ఆఫ్ చేయడం జరిగింది అనమాట. అంటే మనకి ఏంటంటే ఎసెన్షియల్ లైట్స్ కానివి ఏవైతే ఉంటాయో అవి ఆపడం జరిగింది. సో అలా ఆపిన తర్వాత వాళ్ళలో ఒకరికి ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఏంటి అంటే ఇలా మనం ప్రతి సంవత్సరం కూడా ఒక గంట పాటు గనక పవర్ ని కనుక ఆఫ్ చేసినట్లయితే వాతావరణంలో చాలా మార్పులు జరుగుతాయి, భూమికి చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళైతే అనుకోవడం జరిగింది. సో దీంతో ఏమనుకున్నారంటే ఇంకా అక్కడి నుంచి కూడాను ఎర్త్ అవర్ ని మనం కండక్ట్ చేద్దాం అనే ఆలోచన వచ్చిందండి. అది ఎప్పుడంటే మనకి 2007 సంవత్సరంలో ఎర్త్ అవర్ ని మనం కండక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన అనమాట వచ్చింది అనమాట. అప్పటి నుంచి కూడాను ప్రతి సంవత్సరం కూడా మార్చి చివరి సాటర్డే, ఈ రోజు 28 అనమాట. యాక్చువల్లీ మనకి చివరి సాటర్డే అనమాట ఎర్త్ అవర్ ని కండక్ట్ చేద్దామని. ఏంటి దీని స్పెషాలిటీ అంటే మనకి 8:30 నుంచి 9:30 వరకు, కొన్నిసార్లు 7:30 to 8:30 కూడా చేసినట్టు మనకి వార్తలు ఉన్నాయి. అయితే మరి 8:30 నుంచి 9:30 వరకు 60 minutes అనమాట. ఓకేనండి, 60 minutes లేదా 60 minutes ప్లస్ కనుక మనం పవర్ ఆఫ్ చేయగలిగినట్లయితే, అంటే ఎసెన్షియల్ కాకుండా మిగతా అన్ని కూడా పవర్ కనుక ఆఫ్ చేసినట్లయితే చాలా వరకు పవర్ సేవ్ అవుతుంది. అలాగే వాతావరణ మార్పుల నుంచి వచ్చేటటువంటి ఏవైతే చేంజెస్ ఉంటాయో దాని నుంచి భూమిని మనం కాపాడొచ్చు అనే ఉద్దేశం అనమాట దీన్ని కండక్ట్ చేస్తారండి. మరి ఏదైతే WWFN ఆర్గనైజేషన్ ఉందో ఇది ఒక్కటే కాకుండా మనకి చాలా నివేదికలు కూడా మనకి రిలీజ్ చేస్తుంది అనమాట. మరి ఈ సంవత్సరం తీసుకుంటే దీనికి సంబంధించిన థీమ్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఓకేనండి, చూడండి అక్కడ March 28 లైట్స్ ఆఫ్, 8:30 నుంచి 9:30 లైట్స్ ఆఫ్ అని కూడా అంటారు దీన్ని యాక్చువల్లీ. అవర్ టు కేర్ అనమాట. ఇదంతా కూడా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ PPT అనేది మీకు. ఓకే, సో మరి ఇంకా మనం నోటీస్ చేసినట్లయితే మనకు ఒక థీమ్ ఉందని అని చెప్పుకున్నాం కదా. ఆ థీమ్ ఏంటంటే మనకి చూడండి ఎర్త్ అవర్ 2026 హెల్డ్ ఆన్ సాటర్డే March 28 అండి, 8:30 నుంచి 9:30. మరి ద బిగ్గెస్ట్ అవర్ ఫర్ ఎర్త్ అంటే ఈ గంట సేపు అనేది చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది ఎర్త్ అని చెప్పడం అనేది దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో దీనికి ఇంటర్నల్ గా ఒక థీమ్ కూడా ఉందన్నమాట. ఏంటంటే గివ్ అన్ అవర్ ఫర్ ఎర్త్. ఓకేనండి, గివ్ అన్ అవర్ ఫర్ ఎర్త్ అండి, ద బిగ్గెస్ట్ అవర్ ఫర్ ఎర్త్ అని అంటారు. ఎందుకంటే గంట సేపు మనం భూమి కోసం కేటాయించినట్లయితే అది వెరీ బిగ్ డీల్ అని చెప్పడం అనమాట యాక్చువల్లీ దేనికి, ఎర్త్ కి అనమాట. సో చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనం కూడా గవర్నమెంట్ కూడా మనకు చెప్తుంది పవర్ ని సేవ్ చేయండి అని చెప్తుంది, అలాగే ఫ్యూయల్ ని సేవ్ చేయమని చెప్తుంది. కాబట్టి సో పవర్ ని సేవ్ చేయడం వల్ల నాకు బెనిఫిట్స్. మరి WWF అన్నది కొన్ని నివేదికలు కూడా ఇస్తున్నాం కదంటే, లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ కూడా ఇస్తుంది అనమాట. ఇది 1998 నుంచి ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఇది ప్రచురిస్తుందండి. ఇది లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ మరి ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ కింద ఆధారపడి ఉంటుంది. సో మరి ప్రతి సంవత్సరం కూడా మార్చి 28వ తేదీన ప్రతి సంవత్సరం కూడా మార్చి చివరి శనివారం నాడు సాటర్డే అనమాట మనకి ఈ ఎర్త్ అవర్ ని కండక్ట్ చేస్తారండి. దీన్ని మనకి ఎవరు చేస్తారంటే ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంటే WWFN అనే ఆర్గనైజేషన్ లో అనే వారి ఆధ్వర్యంలో అవుతుంది అనమాట. అంటే వరల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ అనమాట ఆర్గనైజేషన్ పేరు. ఇది స్విట్జర్లాండ్ లో గ్లాండ్ లో ఉందండి. మరి 2007 లో మనకి ఫస్ట్ ఎర్త్ అవర్ ని కండక్ట్ చేశారండి. ఇది 20th అవర్ అనమాట. అంటే 20th ఎర్త్ అవర్ గా చెప్తారు మనకి దీనికి. భారతదేశంలో కూడా ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట.
ఓకే, దీనికి సంబంధించి కూడా మీరు ఒక డీటెయిల్స్ అయితే చెక్ చేయొచ్చు అనమాట. ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే మనం రెగ్యులర్ గా ఏదైనా సరే ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కనుకుంటే దానికోసం ఎక్స్క్లూజివ్ వీడియోలు నేను చేస్తానండి ఇంకా. ఓకే, దాంతో పాటు మనం రెగ్యులర్ గా ఈవినింగ్ సెక్షన్ మనం ఏదైతే ఎంసీక్యూలు చేస్తామో అది చేస్తామో. మరి మీరు ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 2 కోర్స్ కనుక ఫుల్ కోర్స్ కావాలని అనుకుంటే మన బాలయ్యకి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్ లింక్ ద్వారాను. సో మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే మన ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యండి. ఎస్పెషల్లీ మనకి సుధీర్ సార్ క్లాసెస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. అది మీకు మండే లేదా ట్యూస్డే నుంచి కూడా నేను మీకు మన యాప్ లో అయితే పెట్టడం జరుగుతుంది. క్లాసెస్ అనేది రెగ్యులర్ గా వస్తుంటే అప్డేటెడ్ క్లాసెస్ అనమాట. అవన్నీ కూడా అప్డేట్స్ అని మీకు చాలా మంచి కంటెంట్ అనేది 4K క్వాలిటీలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని వివరాలు అనేది మనం నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేద్దామండి. ఓకే, SIPCకి సంబంధించిన కోర్సు, అలాగే నెక్స్ట్ హైకోర్టుకి సంబంధించిన కోర్సు, అలాగే గ్రూప్ 2కి సంబంధించి, అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా సంబంధించిన కోర్సెస్ కూడా మనకి అన్నింటి అందుబాటులో ఉన్నాయి. మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ లేదా ఈ కింద డిస్క్రిప్షన్ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.